తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న ఊరిలో ఒక సాధారణ చేపల అమ్మేవారి కుటుంబంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు అబ్దుల్ కలాం. ఉదయం పేపర్లు పంచి మధ్యాహ్నం స్కూల్కి వెళ్లి రాత్రి కొవ్వొత్తి వెలుగులో చదువుకునేవాడు. ఇంట్లో డబ్బు చాలా తక్కువ, కానీ అతని కలలు మాత్రం చాలా పెద్దవి. చిన్నప్పటి నుంచే ఆకాశం వైపు చూసి, ఒకరోజు నేను భారతదేశం కోసం ఆకాశాన్ని తాకే రాకెట్లు తయారు చేస్తాను అని అనుకునేవాడు. ఊరిలో కొందరు నవ్వుతూ, పేపర్లు పంచే బిడ్డ శాస్త్రవేత్త అవుతాడా అని అనేవారు. కాని కలాం వారి మాటలను అస్సలు పట్టించుకోలేదు. రోజూ గంటల తరబడి కష్టపడి చదువుతూ ముందుకు సాగిపోయాడు. కాలం గడిచింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి చివరకు ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేస్తూ భారత అంతరిక్ష ప్రగతికి తన జీవితమే అర్పించాడు. నువ్వు కాలేవు అని ఒకప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు అతన్ని చూసి గర్వపడేవారు. తర్వాత అతను డిఆర్డిఓ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ లో చేరి దేశ రక్షణ కోసం పనిచేశాడు. అతని నాయకత్వంలో అగ్ని, పృథ్వీ లాంటి శక్తివంతమైన క్షిపణులు రూపుదిద్దుకున్నాయి. ప్రపంచం మొత్తం అతన్ని భారత్ మిసైల్ మాన్ అని పిలిచింది. మరి చివరకు పేపర్లు పంచుకునే ఆ చిన్న బాలుడు భారతదేశం 11వ రాష్ట్రపతిగా ఎదిగాడు. అయినా కూడా తనలో ఉన్న వినయం, దయ, విలువలు ఎప్పటికీ తగ్గలేదు. కలాం జీవితం మనకు నేర్పింది, పేదరికం అడ్డంకి కాదు. కలలు పెద్దగా ఉండాలి, కష్టం నిజంగా చేయాలి. అప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. అబ్దుల్ కలాం గారిని గౌరవించే ప్రతి ఒక్కరూ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.